హాయ్ అండి. నా పేరు దీప్తి మాకినేని. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మన టాపిక్ వచ్చి జాబ్ కాంట్రాక్ట్స్ అండి. చాలామంది ఇండియా నుంచి జాబ్ ఆఫర్స్ వచ్చి జర్మనీ వస్తున్నారనమాట. సో వాళ్ళకి ఆ టైంలో అసలు జర్మనీలో కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయి, జాబ్ కాంట్రాక్ట్స్ అనేది ఎలా ఉంటాయి, శాలరీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏమి నెగోషియేట్ చేయొచ్చు అన్న విషయము చాలా మందికి తెలియట్లేదు అనమాట. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దానివల్ల అంటే మెనీ పీపుల్ జస్ట్ జాబ్ ఆఫర్ రాగానే జస్ట్ బ్లైండ్గా సైన్ చేసేసి పంపించేస్తున్నారు అనమాట. సో అండ్ దెన్ నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడుతున్నప్పుడు నేను అడుగుతున్నా ఇవి ఉన్నాయా అంటే ఏం తెలీదు అండి అని చెప్తూ ఉన్నారు. సో ఐ థాట్ మేబీ ఇట్ మేక్స్ సెన్స్ టు మేక్ దిస్ వీడియో. సో ఇక్కడ అసలు శాలరీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ జాబ్ కాంట్రాక్ట్స్ అనేది అసలు ఏం రాసుంటారు, ఏం మెన్షన్ చేసుంటారు, అండ్ మనము ఫ్రమ్ ఆ సైడ్ మనం ఏమి నెగోషియేట్ చేసుకోవచ్చు అన్న విషయం అయితే డీటెయిల్స్ అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో. సో నేనైతే ఈ వీడియో అనుకున్నప్పుడు నాకైతే ఎక్స్పీరియన్స్ ఒక ఎంప్లాయర్తోనే ఉందండి. సో బికాస్ దట్స్ ఓన్లీ ఆఫర్ నేను జాయిన్ అయ్యాను ఇక్కడ. కాకపోతే నేను వేరే వాళ్ళతో కూడా మాట్లాడి అసలు ఎలా ఉంటాయి టర్మ్స్ అండ్ కండిషన్స్, నేను ఏవైతే చెప్తున్నానో కొన్ని బెనిఫిట్స్ అన్ని కంపెనీస్ ఇవ్వాలని లేదండి. కాకపోతే ఐ థాట్ మేబీ ఏమేమి ఇస్తారు కంపెనీస్ అనేవాళ్ళు, ఏమేమి బెనిఫిట్స్ ఇస్తారు, అసలు ఏమేమి ఉంటాయి, ఆ ఇన్ఫర్మేషన్ ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు నో. సో మేబీ మీ కంపెనీ ఇట్ మైట్ బి అ వెరీ స్మాల్ కంపెనీ ఆర్ అ బిగ్ కంపెనీ. చిన్న కంపెనీస్ నేను చెప్పే అన్ని బెనిఫిట్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అండి. బట్ స్టిల్ వెన్ యూ గెట్, మీరు జాబ్ ఇంటర్వ్యూ అయినప్పుడు మీకు అర్థమవుతుంది మీ ప్రొఫైల్ ఎంత డిమాండ్గా ఉన్నారు, వాళ్ళు ఎంత డెస్పరేట్గా ఉన్నారు, దాన్ని బట్టి ఈ బెనిఫిట్స్ కొన్ని మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీకు జాబ్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు దే సెడ్ ఓకే ఫైన్ యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్తారు. చెప్పిన తర్వాత ద నెక్స్ట్ థింగ్ వాట్ ద హెచ్ఆర్ డస్, ఇక్కడ నుంచి అంతా హెచ్ఆర్ఏ మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటారనమాట. సో హెచ్ఆర్ ఏం చేస్తారు అంటే మీకు ఫస్ట్ అసలు మీకు మీ ఇంటర్వ్యూ తీసుకోకముందే మీ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అడిగి ఉంటారు. ఎందుకంటే దే బిఫోర్ ఈవెన్ మీ శాలరీ ఎక్స్పెక్టేషన్ ఎక్కడో ఉండి వాళ్ళు ఇచ్చే ఆఫర్ ఇంతే ఉన్నప్పుడు ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా చేయటం కూడా వేస్ట్. కాబట్టి ముందే మీ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అనేది హెచ్ఆర్కి మీరు చెప్పుంటారు ఈ రేంజ్లో అని చెప్పేసి. సో ఇప్పుడు మీకు జాబ్ కాంట్రాక్ట్, మీకు ఒక కాంట్రాక్టు ఒక డాక్యుమెంట్ అనేది మీకు పంపించక ముందు యూజువల్గా హెచ్ఆర్స్ అనేవాళ్ళు మీతో ఒక మీటింగ్ ఉంటుంది. మీటింగ్లో వాళ్ళు చెప్తారు దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ ఆఫర్, మా ఆఫర్ ఇంత అని చెప్పేసి, అండ్ ఆల్సో కంపెనీలో బెనిఫిట్స్ ఏముంటాయి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అండ్ వన్ మోర్ థింగ్, జర్మనీలో కాంట్రాక్ట్స్ అనేది విల్ బీ ఇన్ జర్మన్ అనమాట. సో మీరు లీగల్గా సైన్ చేయాలి డాక్యుమెంట్, వాళ్ళు సైన్ చేసి మీకు కాపీ పంపిస్తారు అండ్ మీరు కూడా సైన్ చేసి ఒక కాపీ వాళ్ళకి తిరిగి పంపించాలన్నమాట. కాకపోతే జర్మన్లో కాకుండా ఇంగ్లీష్లో కూడా సేమ్ కాంట్రాక్ట్ ఇంగ్లీష్లో కూడా వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు. కాకపోతే ఇంగ్లీష్లో ఉన్న డాక్యుమెంట్ ఓన్లీ ఫర్ రెఫరెన్స్ అనమాట. సో దట్ అది లీగల్గా ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్, బట్ ఓన్లీ ఫర్ రెఫరెన్స్. సో మీకు హెచ్ఆర్ శాలరీ ఇంత, దిస్ ఇస్ వాట్ వీఆర్ గోనా ఆఫర్ అన్నప్పుడు మీరు నెగోషియేట్ చేయొచ్చు బేస్డ్ ఆన్, మీకు అర్థమవుతుంది ఇంటర్వ్యూ టైంలోనే నాకు ఎంతవరకు వీళ్ళు డెస్పరేట్గా. ఒక జాబ్ ఆఫర్కి మనం అనుకుంటామండి మనకి జాబ్ వచ్చేదాకా ఓకే మనం డెస్పరేట్గా ఉంటాము. ఆల్సో థింక్ ఫ్రమ్ ది అదర్ సైడ్ యాజ్ వెల్, రిసోర్సెస్ దొరకక ఒక ప్రొఫైల్ ఫిల్ చేయడానికి వీళ్ళు తంటాలు పడుతూ ఉంటారనమాట. సో ఇఫ్ దే ఫైండ్ ద రైట్ రిసోర్స్, రైట్ టాలెంట్, వాళ్ళకి ఒక బ్రాకెట్ ఉంటుంది, ఇంతలో ఇంత ఇవ్వచ్చు అని చెప్పేసి. సో ఆ బ్రాకెట్లో మీకు దే కెన్ గో టిల్ దట్ పాయింట్. సో శాలరీ అనేది ఒక కాంపనెంట్. శాలరీ కాకుండా టాప్ బెనిఫిట్స్ ఉంటాయి, వన్ టైం బెనిఫిట్స్ ఉంటాయి, లైక్ రీలొకేషన్ ఎక్స్పెన్సెస్ కానీ లేకపోతే ఇనీషియల్ స్టే ఎక్స్పెన్సెస్ కానీ, ఇవన్నీ కూడా మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు. సో మీకు కనుక నిజంగా యూ ఫీల్ దట్ యు ఆర్ ద రైట్ పర్సన్ ఫర్ దట్ ప్రొఫైల్ అండ్ దెన్ దే ఆర్ సో డెస్పరేట్, ఈ ఎక్స్ట్రా కాంపోనెంట్స్ అనేవి మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను వన్ బై వన్ అవి ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే శాలరీ స్ట్రక్చర్.
సో శాలరీ స్ట్రక్చర్ అనేది మనకి ఇండియాలో అందరి దగ్గర ఉండేది ఏంటి అంటే బేసిక్ శాలరీ, రైట్? బేసిక్ శాలరీ పైన మనకి అలవెన్సెస్ కానీ వేరియబుల్ శాలరీస్ కానీ బోనస్ కాంపనెంట్స్ కానీ అవన్నీ యాడ్ అయ్యి వాట్ యు హ్యావ్ ఇస్ ద టోటల్ కాంపెన్సేషన్ ఎట్ ద ఎండ్. సో దీంట్లో ఆ వేరియబుల్ కాంపెన్సేషన్ అనేది పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని, మన పర్ఫార్మెన్స్ ఆర్ కంపెనీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వేరియబుల్ శాలరీ అనేది వేరీ అవుతూ ఉంటుంది. కాకపోతే మీకు ఒక ఫిక్స్డ్ శాలరీ అనేది ఒకటి ఉంటుంది కదా. సో దట్స్ హౌ ఇండియాలో మనకు ఉండే శాలరీ స్ట్రక్చర్స్. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, సో ద సేమ్ థింగ్ ఆల్సో కొన్ని కంపెనీస్, అంటే అన్ని కంపెనీస్ ఒకేలాగా ఉండవండి శాలరీ స్ట్రక్చర్స్. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు జాయిన్ అయిన కంపెనీ ఎట్లా ఉంటుంది అంటే ఫిక్స్డ్ కాంపనెంట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే మంత్లీ మీకు వచ్చే పే ఫిక్స్డ్ శాలరీ. అది కాకుండా మాకు ఇయర్లీ వన్స్ బోనస్ ఉంటుంది అనమాట. సో ఇయర్లీ వన్స్ వేరియబుల్ కాంపనెంట్ అనేది ఉంటుంది. ఆ వేరియబుల్ కాంపనెంట్లో కూడా మనకి మినిమం, సో బేసిక్గా వాట్ ఎవర్ ఇస్ ద పర్ఫార్మెన్స్, నీ పర్ఫార్మెన్స్ కానీ కంపెనీ పర్ఫార్మెన్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంత మినిమమ్, ఆ వేరియబుల్లో కూడా ఇంత మినిమం శాలరీ అనేది ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. సో దానిపైన ఎంత పే వేరీ అవుతుంది అనేది పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఉంటుంది. సో నా పర్ఫార్మెన్స్ 50%, కంపెనీ అండ్ మై డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ 50% వేరీ చేసుకొని ఆ వేరియబుల్ శాలరీ అనేది ఇట్ కెన్ గో అప్ టు, ఇప్పుడు నా కేసులో అయితే 7,000 అనేది 9,000 euros అనేది ఆ వేరియబుల్లో ఫిక్స్డ్ కాంపనెంట్ అనమాట. మళ్ళీ దానిపైన బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇట్ కెన్ గో అప్ టు 15,000 ఆర్ 18,000 డిపెండ్స్. సో అట్లా ఉంటుంది. సో ఇది నా కంపెనీలో. కొన్ని కంపెనీస్లో ఎలా ఉంటుందంటే క్రిస్మస్ శాలరీ అని ఉంటుంది, క్రిస్మస్ పే అని ఉంటుంది. లైక్ 12 months శాలరీ కాకుండా 13 months శాలరీ, 14 months శాలరీ అని ఉంటాయి కొన్ని కంపెనీస్లో. కాకపోతే మీరు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎలాంటి కైండ్ ఆఫ్ శాలరీ, 14 months 12 months లేకపోతే ఈ వేరియబుల్ పే అనేది ఎలా ఉంటుంది, ఎలా క్యాలిక్యులేట్, ఇవన్నీ కూడా మీకు కాంట్రాక్ట్లో మెన్షన్ చేస్తారు. వెరీ క్లియర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ బెనిఫిట్స్ దట్ దే ఆర్ గివింగ్ అన్నీ రిటర్న్గా మెన్షన్ చేస్తారనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన శాలరీ కాంపనెంట్స్ నాది వన్ కైండ్ ఆఫ్ శాలరీ స్ట్రక్చర్. కొన్ని కంపెనీస్ నేను చెప్పినట్టు 14 months శాలరీ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీరు అనుకోకండి, మీ కాంట్రాక్ట్లో వాళ్ళు 12 months మెన్షన్ చేస్తారు శాలరీ, కాకపోతే 14 months శాలరీ ఇస్తారని అనుకోకండి. వాళ్ళు 14 months శాలరీ మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 60,000 అని చెప్పి మీకు కనుక మెన్షన్ చేస్తే దాన్ని డివైడెడ్ బై 14 వేసుకొని మీకు మంత్లీ ఇంత శాలరీ అని వస్తుంది అనమాట. కాకపోతే మీకు డిసెంబర్లో 2 months శాలరీ ఒకేసారి వస్తుంది. కొంతమందికి ఆ 14 months ఉన్న వాళ్ళు ఇంకొక కాంపనెంట్ మార్చ్లో కానీ మేలో కానీ 2 months శాలరీ ఒకేసారి పే చేస్తారనమాట. కాకపోతే బాటమ్ లైన్ ఏంటంటే నాకు 12 months రైట్ నౌ 12 months శాలరీ అయినా 14 months శాలరీ అయినా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఒక ఫిగర్ ఇచ్చి ఉంటారు. మీ కాంట్రాక్ట్లో ఇంత దిస్ ఈజ్ యువర్ ఫిక్స్ శాలరీ అని మెన్షన్ చేస్తుంటారు కదా, దాన్ని వాళ్ళు డివైడెడ్ బై 12 కానీ డివైడెడ్ బై 14 కానీ చేస్తారనమాట. సో ఇది కాకుండా ఆన్ టాప్ ఆఫ్ దట్ బోనస్ కాంపనెంట్ అనేది కొన్ని కంపెనీస్ బాగుంటే ఇస్తాము అన్నట్టు మెన్షన్ చేస్తారు. కొన్ని మా కంపెనీలో ఏంటంటే బోనస్ కాంపనెంట్లో కూడా ఇంత ఫిక్స్డ్ వేరియబుల్ శాలరీలో కూడా ఇంత పార్ట్ కంపల్సరీ పే చేస్తారు, మిగతాది వేరియబుల్ అవుతూ ఉంటుంది అనమాట. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. సో ఇప్పుడు దిస్ ఇస్ ద శాలరీ థింగ్. ఇది కాకుండా జాయినింగ్ బోనస్ కూడా ఉంటుందండి. దట్ ఈస్ సంథింగ్ యూ కెన్ డిమాండ్ అనమాట. సో వాళ్ళకి ఏమవుతుందంటే మీ రోల్కి మీకు ఇంతే శాలరీ ఇవ్వాలి అని చెప్పేసి గైడ్ లైన్ ఉంటుంది, ఈ బ్రాకెట్లోనే ఇవ్వాలి అని చెప్పేసి. సో ఇఫ్ దే థింక్ మీకు ఇంకా వాల్యూ ఉంది, ఇంకా ఎక్కువ ఇవ్వాలి అని అనిపిస్తే మీరు డిమాండ్ చేస్తే 1-time పేమెంట్స్ కూడా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా జాయిన్ అయినప్పుడు నాకు 1-time పేమెంట్, నేను అడిగాను నాకు ఈ శాలరీ సరిపోదు, ఐ నీడ్ మోర్ అంటే నాకు ఏం చెప్పారు అంటే ఇప్పుడైతే 1-time పేమెంట్ ఇంత లంసమ్ అమౌంట్ నీకు జాయినింగ్ బోనస్ కింద ఇస్తాము, తర్వాత నీ పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే గ్యారంటీగా నీ శాలరీ పెంచుతాము అని చెప్పారనమాట. సో దిస్ ఈస్ హౌ థింగ్స్ విల్ హ్యాపెన్ కమింగ్ టు ద శాలరీ కాంపనెంట్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీ కాంట్రాక్ట్లో ఏమేమి మెన్షన్ చేస్తుంటారు అంటే మీ ఫస్ట్ థింగ్ ఇస్ శాలరీ. సెకండ్ థింగ్ ఏంటి అంటే మీ వర్కింగ్ అవర్స్, అంటే
ఇక్కడ 35 అవర్స్ కాంట్రాక్ట్స్, 40 అవర్స్ కాంట్రాక్ట్స్ ఇలా కూడా ఉంటాయండి. మీరు ఓన్లీ శాలరీ బేస్ చేసుకుంటే 35 అవర్స్ అంటే వీక్లీ మీరు 35 అవర్స్ అంటే పర్ డే 7 అవర్స్ వర్క్ చేయాలి ఆ కాంట్రాక్ట్స్లో. ఇనీషియల్గా ఈ కాంట్రాక్ట్స్ ఎక్కువ జాయినింగ్ జూనియర్ రోల్స్లో జాయిన్ అయిన వాళ్ళకి ఈ 35 అవర్స్ కాంట్రాక్ట్స్ అనేవి నేను ఎక్కువ చూస్తూ ఉంటాను. నెక్స్ట్ 40 అవర్ కాంట్రాక్ట్స్. 40 అవర్ కాంట్రాక్ట్స్ పర్ వీక్ అంటే పర్ డే 8 అవర్స్ వర్క్ ఉంటుంది. ఇది కూడా మెన్షన్ చేసి ఉంటారు. సో మీ శాలరీ ఒక్కటే చూసుకోకండి. మీకు 35 అవర్ కాంట్రాక్ట్ ఉన్నప్పుడు శాలరీ కొంచెం తక్కువ ఉండొచ్చు. 40 అవర్స్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ 5 అవర్స్ మోర్ కాబట్టి. సో ఇది ఒకటి మెన్షన్ చేస్తుంటారు. ద నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీ లీవ్స్. సో మీకు ఎన్ని లీవ్స్ ఎంటైటిల్మెంట్ ఉందనేది కూడా మెన్షన్ చేస్తారనమాట. జనరల్గా మోస్ట్ ఆఫ్ ఈవెన్ 35 అవర్స్ కాంట్రాక్ట్ అయినా 40 అవర్స్ కాంట్రాక్ట్ అయినా 30 లీవ్స్ అనేది మినిమమ్ నేను చూస్తుందండి. అక్కడక్కడ కొంతమందికి 28, 25 చూడలేదు, కానీ 28 విన్నాను నేను. కాకపోతే జనరల్గా చాలా వరకు 30 లీవ్స్. ఏంటి ఇవి? సిక్ లీవ్స్ కాదు, జస్ట్ యువర్ క్యాజువల్ వెకేషన్ లీవ్స్ అనమాట. సో ఇది ఒకటి మెన్షన్ చేస్తుంటారు. అండ్ ద నెక్స్ట్ థింగ్ దే ఆల్సో మెన్షన్ ఇస్ యువర్ లొకేషన్. సో ఇది కంపల్సరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కనుక మెన్షన్ చేయకపోతే మీకు వీసా అప్పుడు నాకు కొంచెం ఇష్యూ అయింది. సో మీ వర్క్ లొకేషన్ ఏంటి, ఎక్కడ మీరు వర్క్ చేస్తారనేది దే హ్యావ్ టు క్లియర్లీ మెన్షన్ అనమాట. సో యువర్ ప్రైమరీ వర్క్ లొకేషన్ అనేది మెన్షన్ చేస్తుంటారు. సో ఇది కాకుండా ద నెక్స్ట్ థింగ్ ప్రొబేషన్. సో ప్రొబేషన్ ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. ఏంటంటే ఈ ప్రొబేషన్ టైంలో మీ పర్ఫార్మెన్స్ కనుక నచ్చకపోతే యునో దే విల్ ఆస్క్ యూ టు లీవ్ అనమాట. సో ఇది చాలా మందికి జరుగుతుంది. ఐ మీన్ వచ్చిన తర్వాత వాళ్ళు పర్ఫామ్ చేయకపోతే వెళ్ళిపోమన్న కేసెస్ కూడా చాలా ఉంటాయండి. సో యూ హ్యావ్ టు బీ 3 or 6 months. కొన్ని కంపెనీస్లో 3 months ప్రొబేషన్ ఉంటుంది, కొన్ని కంపెనీస్లో 6 months ప్రొబేషన్ ఉంటుంది. నేను జాయిన్ అయిన కంపెనీలో 6 months ప్రొబేషన్ అనమాట. సో ఈ ప్రొబేషన్ టైంలో నోటీస్ పీరియడ్ అనేది కొన్ని కంపెనీస్లో 1 month ఉంది, కొన్ని కంపెనీస్లో 2 weeks. సో నేను జాయిన్ అయినప్పుడు 2 weeks అనేది 2 weeks ఏంటి 3 months అయితే 2 weeks, 6 months అయితే 4 weeks నోటీస్ అనమాట. అట్లా డిఫర్ అవుతూ ఉంటుంది. సో మీకు మీరు కావాలన్నా ఈ కంపెనీ రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు 4 weeks నోటీస్ ఇచ్చేసి. ఏంటి ఆ ప్రొబేషన్ టైంలో కంపెనీ ఆల్సో విల్ హ్యావ్ ద సేమ్ రైట్. ఇఫ్ దే థింక్ యువర్ పర్ఫార్మెన్స్ లేదు అనుకుంటే ఆ టైంలో వాళ్ళు కూడా 2 weeks or 4 weeks వాట్ ఎవర్ ఇస్ డిఫైన్ ఇన్ ద కాంట్రాక్ట్ మిమ్మల్ని దే కెన్ ఆస్క్ యూ టు లీవ్ అనమాట. సో ప్రొబేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉండొచ్చు అంటే ఇనీషియల్గా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇనీషియల్ అకామిడేషన్, ఇంతకన్నా ముందు వీసా. సో మీకు వీసా చేయడానికి ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు, యూనో యూ హ్యావ్ టు స్పెండ్ సమ్ అమౌంట్. కొన్ని కంపెనీస్లో ఎలా ఉంటుందంటే వీసా వాళ్ళకు ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, థర్డ్ పార్టీని హైర్ చేసుకొని. సో దే విల్ టేక్ కేర్ ఎంటైర్లీ యువర్ వీసా, ఎవ్రీథింగ్, మీ డిపెండెన్స్ కానీ మీ వీసా కానీ కంపెనీయే విల్ టేక్ కేర్ అనమాట. కాకపోతే చిన్న చిన్న కంపెనీస్ నేను చాలా మందితో ఈ మధ్య మాట్లాడుతున్నప్పుడు వీసా మీరే చేసుకోండి అని చెప్తున్నారంట. కాకపోతే ఇక టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇండియాలో ఉన్న వాళ్ళైనా జర్మనీలో ఉన్న వాళ్ళైనా మనమే చేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ ఏం కాంప్లికేటెడ్ కాదు. మనకి ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి, ఏవో పెద్ద లిస్ట్ ఏమి ఉండదు అనమాట. మోస్ట్లీ ఏం అడుగుతారంటే మీ జాబ్ కాంట్రాక్ట్, మీ డిగ్రీ, మీ ఏదైతే బ్యాచిలర్స్ మాస్టర్స్ డిగ్రీ సర్టిఫికేట్, మీ పాస్పోర్ట్ అండ్ 2 or 3 డాక్యుమెంట్స్ ఫ్రమ్ ద ఎంప్లాయర్. సో ఇట్లా చాలా బేసిక్ డాక్యుమెంటేషనే ఉంటుంది. సో వీసా అనేది మనమే చేసుకోవచ్చు అనమాట సొంతంగా. కాకపోతే కొన్ని కంపెనీస్ ఆ అసిస్టెన్స్ కూడా ఇస్తాయి. సో వాళ్ళే అంత పేపర్ వర్క్ అంతా అన్నీ చూసుకుంటారు. మనం జస్ట్ వెళ్ళి స్టాంపింగ్కి ఆర్ అపాయింట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఈ ఎక్స్పెన్సెస్ కూడా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ బేర్ చేస్తాయండి. సో వీసా ఎక్స్పెన్సెస్ కూడా వాళ్ళే కవర్ చేస్తారు. కొన్ని కంపెనీస్ అది బేర్ చేయట్లేదు, బట్ అది చాలా మినిమం, చాలా తక్కువ ఫీజ్ అనమాట. వీసా ఫీజ్ చాలా తక్కువ ఉంటుంది జర్మనీకి. సో దట్స్ రియలీ నాట్ ఎ బిగ్ థింగ్ అనమాట. సో వీసా ఎక్స్పెన్సెస్ తర్వాత అది మీకు ఏం చేసినా కూడా మీకు వీసా ఎక్స్పెన్సెస్ చేస్తారా లేదా కూడా అంతా కాంట్రాక్ట్లో మెన్షన్ చేస్తుంటుంది. సో వీసా తర్వాత నెక్స్ట్ థింగ్ రీలొకేషన్ ఎక్స్పెన్సెస్.
సో రీలొకేషన్ మీరు ఇండియా నుంచి వస్తున్నట్టయితే ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ కానీ మీ వైఫ్ మీ డిపెండెన్స్ ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ కానీ అండ్ మీరు ఏదైనా అక్కడి నుంచి ఇక్కడికి లగేజ్ చాలా తెచ్చుకోవాల్సి వస్తుంది కదా, మన వస్తువులు కానీ జస్ట్ సూట్ కేసెస్ కాకుండా మన బట్టలే కాకుండా కొన్ని వస్తువులు కూడా అక్కడి నుంచి తెచ్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. సో ఆ ఎక్స్పెన్సెస్ పే చేసే కంపెనీస్ కూడా ఉన్నాయండి. దానికి కొంచెం బడ్జెట్ అలోకేట్ చేస్తారనమాట. సో ఓవర్సీస్ నుంచి రిలోకేట్ అవుతుంటే కొంతమంది పే చేయట్లేదని విన్నాను. కొన్ని మా కంపెనీ అయితే పే చేస్తుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ అనమాట. సో ఇలాంటివి మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆ కంపెనీ చిన్న కంపెనీ అయ్యి ఇలాంటి పాలసీస్ ఆ కంపెనీలో లేకపోతే ఇలాంటివి యూ కెన్ ఆస్క్ దెమ్ అనమాట. నాకు ప్రొవైడ్ చేయండి, నాకు ఎక్స్పెన్సెస్ మీకోసం నేను రిలోకేట్ అవుతున్నాను, యూ నీడ్ టు పే ఫర్ ఇట్ అని చెప్పి మీరు అడగచ్చు. ఓకే, సో రిలోకేషన్ ఇక్కడికి మూవ్ అవటానికి ఎంతైతే ఎక్స్పెన్సెస్ అవుతాయో ఫ్లైట్ కానీ మీ మూవింగ్ కానీ, సో ఎవ్రీథింగ్ they can pay for it. Most of the companies do it అనమాట. సో రిలోకేషన్ తర్వాత నెక్స్ట్ మనం వచ్చి ఇక్కడ ఇనీషియల్గా మనం ఇక్కడికి వచ్చి అకామిడేషన్ ఇనీషియల్గా సెటిల్ అవడానికి ఒక 2 weeks అకామిడేషన్ కూడా కొన్ని కంపెనీస్ 1 month 2 months కూడా పే చేస్తుంటాయండి. నాకైతే నేను విత్ ఇన్ జర్మనీ ఉన్నాను కాబట్టి జర్మనీలోనే మూవ్ అవుతున్నాను కాబట్టి నాకు 2 weeks ఇచ్చారు. బయట నుంచి కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఇస్తారంట. సో దిస్ ఇస్ సంథింగ్ యూ నీడ్ టు నో. సో యూ కెన్ ఆస్క్ యువర్ ఎంప్లాయర్, నాకు ఇనీషియల్గా కూడా స్టేకి ఎక్స్పెన్సెస్ మీరు కవర్ చేయండి అని చెప్పేసి. సో ఈ పాయింట్ తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చి ఉండిన తర్వాత వాట్ వీ నీడ్ ఇస్ లోకల్ సపోర్ట్ అనమాట. ఇల్లు వెతుక్కోవాలి మనం. అపార్ట్మెంట్ వెతుక్కోవడం జర్మనీలో ఇట్స్ వెరీ బిగ్ ప్రాబ్లం అనమాట. సో కొన్ని కంపెనీస్ దాంట్లో కూడా అసిస్ట్ చేస్తాయి. కొన్ని థర్డ్ పార్టీ కంపెనీస్ ఉన్నాయన్నమాట, ఈ మొబిలియన్ బ్రోకర్స్ లాగా ఉంటారు. సో వాళ్ళు మనకి ఇల్లు వెతటంలో కూడా హెల్ప్ చేస్తారనమాట. సో ఈవెన్ దిస్ వన్ ఆల్సో యూ కెన్ ఆస్క్ యువర్ ఎంప్లాయర్ దట్ టు ప్రొవైడ్ దిస్. మోస్ట్లీ కంపెనీస్ విల్ ప్రొవైడ్ అండి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే సో దట్ యూ నో దట్ దెర్ ఇస్ అ బెనిఫిట్స్ దట్ కంపెనీస్ ఆర్ ప్రొవైడింగ్. మీ కంపెనీ ప్రొవైడ్ చేయకపోతే యూ కెన్ ఆస్క్ ఫర్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి కాంట్రాక్ట్లో మీకు డెఫినెట్ ఇండెఫినెట్ కాంట్రాక్ట్స్ ఉంటాయండి. అంటే అర్థం ఏంటి అంటే 1 year కాంట్రాక్ట్ ఉండొచ్చు, 2 years కాంట్రాక్ట్ ఉండొచ్చు, ఆర్ ఇండెఫినెట్ కాంట్రాక్ట్ ఉండొచ్చు. ఇండెఫినెట్ అంటే దర్ ఇస్ నో ఫిక్స్డ్ డేట్, ఎండ్ డేట్ అనమాట. సో ఇది ఐ కెన్ సే దిస్ విల్ బి బెస్ట్ అనమాట. అంటే మీరు పర్మనెంట్ రోల్ కింద మిమ్మల్ని తీసుకుంటున్నట్టు. సో మీకు అప్పుడు వీసా కూడా బ్లూ కార్డ్ అప్లై చేస్తున్నప్పుడు ఒకేసారి మీకు 4 yearsకి ఇచ్చేస్తారనమాట. లేదు మీ కాంట్రాక్ట్ కనుక 1 year 2 years కానీ ఉంటే మీకు వీసా కూడా అంతే వస్తుంది. మళ్ళీ వీటి ఎక్స్టెండ్ చేస్తాడో లేదో తెలియదు, అదొక టెన్షన్ ఉంటుంది. సో మోస్ట్లీ ఇండెఫినెట్ కాంట్రాక్ట్ కోసం కూడా నెగోషియేట్ చేయండి ఇఫ్ పాసిబుల్. సో అది కూడా మీకు కాంట్రాక్ట్లో మెన్షన్ చేసి ఉంటారు. సో నెక్స్ట్ జర్మన్ ఇంటిగ్రేషన్ అండి. సో మన ఇక్కడికి వచ్చి లాంగ్వేజ్ నేర్చుకోవటానికి కూడా కంపెనీస్ మనీ పే చేస్తాయి అనమాట. సో ఈవెన్ ఇన్ మై కేసు నేను జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవటానికి ఇంత మనీ అనేది వాళ్ళు దే విల్ బీ ఏబుల్ టు స్పెండ్. సో మీరు కంపెనీలో ప్రొవైడ్ చేస్తుంటారు జర్మన్ క్లాసెస్. లేదు అంటే మీరు ఎక్స్టర్నల్గా కూడా క్లాసెస్ తీసుకొని రీఎంబర్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ పాయింట్ కూడా ఇఫ్ యూ థింక్ మీ జాబ్లో మీకు జర్మన్ ఇంపార్టెంట్ అనుకుంటే గ్యారంటీగా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్. మీకు లేదు అనుకున్నా కూడా బేసిక్ A1 A2 లెవెల్ జర్మన్ కూడా కంపెనీస్ స్పాన్సర్ చేస్తున్నాయండి ఆ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. సో దిస్ ఇస్ వన్ థింగ్ యూ నీడ్ టు నో. నెక్స్ట్ థింగ్ ఐ వాంట్ టు టాక్ ఇస్ కాంట్రాక్ట్. నేను ఈ మధ్య కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు దే జస్ట్ సైన్, అంటే HR కాంట్రాక్ట్ పంపించేశారు, సైన్ చేసేసి పంపించేస్తున్నారు అనమాట. సైన్ చేసి పంపించేసిన తర్వాత అప్పుడు డౌట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఎట్లాగా ఈ రిలోకేషన్ పే చేస్తారా, వీసా ఎవరు చేస్తారు, ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ ఎవరు పే చేస్తారు, అక్కడికి వెళ్ళి అకామిడేషన్ ఎత్తుక్కోవాలి, అదంతా ఎవరు చూస్తారు, అప్పుడు డౌట్స్ వస్తున్నాయి అనమాట. సో మీరు కాంట్రాక్ట్ సైన్ చేయకముందు, అసలు వాళ్ళ ముందు మీ కాంట్రాక్ట్ పంపించకముందు ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి. బికాజ్ మెనీ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్. ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కావట్లేదు.
ఆఫర్ వచ్చేసింది అండ్ కాంట్రాక్ట్ వచ్చేసింది, సైన్ చేసేస్తున్నారు. తర్వాత అప్పుడు డౌట్లు వస్తున్నాయి అనమాట. ఇప్పుడు నేను ఏం చేయాలి నెక్స్ట్, హెచ్ఆర్ని అడగచ్చా, ఏమనుకుంటారో, నేను ఆల్రెడీ సైన్ చేసేసాను కదా, ఇప్పుడు అడిగితే ఏమనుకుంటారు అనేది చాలామంది నేను వింటూ ఫేస్ చేస్తుంది అనమాట. సో మీరు సైన్ చేయడానికి, కాంట్రాక్ట్ సైన్ చేయడానికి టైం ఉంటుందండి. యూ కెన్ ఆస్క్ ద హెచ్ఆర్. వాళ్ళు మెన్షన్ చేయకపోతే నాకు ఎంత టైం ఉంది ఈ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి అన్న విషయం మీరు అడగండి. ఎందుకంటే ఒక్కసారి మీ కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత లీగల్లీ యూఆర్ బౌండ్ టు ఇట్ అనమాట. అంటే ఇండియాలో లాగా కాదు ఇక్కడ. కానీ ఇండియా నుంచి వస్తున్న వాళ్ళకి జర్మనీ జ్యూరిడిక్షన్లో ఉంటుంది కాబట్టి ఈ కాంట్రాక్ట్ ఎంతవరకు లీగాలిటీ ఇండియాలో అప్లై అయ్యిద్దన్న విషయం నాకైతే తెలియదు. కానీ బట్ ఐ వుడ్ హైలీ రికమెండ్ మీరు కాంట్రాక్ట్ సైన్ చేయకముందు క్లారిఫై ఆల్ ద డౌట్స్ యూ హ్యావ్. శాలరీ పరంగా కానీ, బెనిఫిట్స్ పరంగా కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ట్రై టు టాక్ టు ద హెచ్ఆర్. హెచ్ఆర్ ఏమి అనుకోరండి, వాళ్ళ పనే ఇదనమాట. సో ఈ నెగోసియేషన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి అలవాటే. సో వాళ్ళు ఏమనుకుంటారో అన్న మైండ్లో పెట్టుకోకండి. వాట్ ఎవర్ ఇప్పుడు నేను ఏవైతే ఈ పాయింట్స్ అన్నీ చెప్పానో, ఇన్ కేస్ ఇవి కనుక మీకు కాంట్రాక్ట్లో మెన్షన్ చేసి లేకపోతే ఆస్క్ దెమ్, యూనో ఇట్లా నాకుంది, ఏంటి మీరు చేస్తారా, చేయకపోతే కెన్ యూ డూ ఇట్ అని మీరు అడగచ్చు అనమాట. మీకు అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడే టోన్ను బట్టి వాళ్ళు ఎంత డెస్పరేట్గా ఉన్నారు మీకోసము. సో నిజంగా అంత డెస్పరేట్గా ఉంటే యూ కెన్ గో ఎ లిటిల్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ ఆస్క్ మోర్ అనమాట. మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ సైన్ చేసేసిన తర్వాత జర్మనీలో ఉన్న వాళ్ళు కూడా నేను కొంతమందితో ఫోన్ మాట్లాడాను. నేను కాంట్రాక్ట్ సైన్ చేసేసాను, ఇప్పుడు నాకు వేరే ఆఫర్ వచ్చింది, ఇప్పుడు ఎట్లాగా అని అడుగుతున్నారనమాట. కొంతమంది అయితే దే ఫీల్ ఇట్ సో సిల్లీ అనమాట, సైన్ చేసేస్తే జాయిన్ అయిపోవాలా కంపెనీ అని చెప్పేసి. సో అది కూడా మెన్షన్ చేస్తుంటారండి కొన్ని కాంట్రాక్ట్స్లో. ఇన్ కేస్ మీరు సైన్ చేసి కనుక కంపెనీ జాయిన్ అవ్వకపోతే ఇంత ఫైన్ పే చేయాలి అని చెప్పి మెన్షన్ చేస్తుంటారనమాట. ఇన్ కేస్ కనుక మెన్షన్ చేస్తే మీరు కనుక జాయిన్ అవ్వకపోతే ఆ మనీ అయితే మీరు కంపెనీకి పే చేయాలి. సో ఎందుకు అంటే ద కంపెనీ అనేవాళ్ళు ఇంత ఎఫర్ట్స్ పెట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసి కాంట్రాక్ట్స్ అన్నీ చేసి మీకు పంపించినందుకు వాళ్ళకి కొంచెం కాస్ట్ అయ్యి ఉంటుంది కదా. సో అందుకు అని చెప్పేసి మనీ అనేది కొన్ని కాంట్రాక్ట్లు మీకు మెన్షన్ చేస్తుంటే అంత మనీ వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ మెన్షన్ కనుక చేయకపోతే మీకైతే జనరల్గా ఎనీ కాంట్రాక్ట్స్ ఇన్ జర్మనీ అండి మీకు 2 weeks టైం ఉంటుంది అనమాట సైన్ చేసిన తర్వాత రివోక్ చేసుకోవడానికి. ఫర్ సమ్ రీజన్ యూ డోంట్ వాంట్ టు జాయిన్ ఆర్ యూ హ్యావ్ సమ్ బెటర్ ఆఫర్, ఏ కాంట్రాక్ట్ అయినా జర్మనీలో మీకు 2 weeks టైం ఉంటుంది యూ టు రివోక్ ఆర్ క్యాన్సిల్ దిస్. లేదు ఇప్పుడు 2 weeks కూడా అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అంటే just go and talk to the company, tell them that I can't join for some reason, I am not interested, what is the ప్రాసెస్. చాలా ఫ్రాంక్గా ఉండండి. ఇక్కడ మీరు లాస్ట్ మినిట్ దాకా పెట్టేసి జాయిన్ అవ్వకుండా డోంట్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్, అంటే ఇండియన్స్ అంటే ఇట్లా చేస్తారు అన్న ఇంప్రెషన్ వీ షుడ్ నాట్ క్రియేట్ ఇక్కడ. ఎందుకంటే అందరూ దే ఫాలో ద ఏం చెప్పాలి, ఆ రూల్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఉంటారు. సో మనము వచ్చి ఇక్కడ వీ షుడ్ క్రియేట్ ఏ హెల్తీ ఎన్వైరన్మెంట్ అనమాట. సో మీరు కనుక జాయిన్ అవ్వలేకపోతే ఇంకొకటి ఆలోచించండి. ఇన్ కేస్ నిజంగా మీరు జాయిన్ అయినా కూడా ప్రొబేషన్లో మీరు 2 weeksలో యూ కెన్ రిజైన్ అనమాట. సో ఇన్ కేస్ మీరు వెళ్ళిపోవాలి అన్న ఉద్దేశంతో మీరు జాయిన్ అయినా కూడా 2 weeks ఉంటారు, వెళ్ళిపోతారు, కంపెనీకి లాస్. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏమీ చేయవన్నమాట, అగ్రీ చేస్తే ఓకే ఫైన్ అని చెప్పేసి వదిలేస్తాయన్నమాట. బట్ ఇదనేది మేక్ ఇట్ ఏ నైస్ ప్రాసెస్, అంటే సాఫ్ట్గా కమ్యూనికేట్ చేసేసి జస్ట్ లీవ్. కొంతమంది నేను చూసింది ఏంటంటే జాయినింగ్ డేట్ కూడా జాయిన్ అవ్వకుండా దే ట్రై టు సే సమ్ అదర్ రీజన్ అండ్ ట్రై టు ప్రొలాంగ్ చేసేసి అలా చేస్తున్నారు. సో డోంట్ డూ దట్ ఈస్ నాట్, ఇక్కడ వాళ్ళు అలా చేయరండి. సో మనము యాజ్ ఇండియన్స్ ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ మై లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు టాక్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాంట్రాక్ట్స్ అండి. చాలా వరకు నా కాంట్రాక్ట్ వేరే వాళ్ళతో కూడా మాట్లాడేసేసి నేను ఫార్ములేట్ చేశాను ఈ పాయింట్స్ అన్నీ. ఇన్ కేస్ మీకు ఏమైనా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, ఐ ట్రై టు రిప్లై. ఇన్స్టాలో కూడా
ఇన్స్టా ఈజ్ మోర్ ఈజీ టు కమ్యూనికేట్ అనమాట. సో ఇన్స్టాలో యూ కెన్ ఫాలో మీ అండ్ సెండ్ మీ ఎ మెసేజ్. ఐ ట్రై టు రిప్లై. సో ఈ పాయింట్స్ ఏవైతే చెప్తున్నాను జస్ట్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళకే కాదు, ఇక్కడ కూడా జాబ్ ఆఫర్స్ కొత్తగా వచ్చి కొత్తగా జాబ్స్ వచ్చే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వన్ మోర్ థింగ్, వాట్ ఎవర్ ఈస్ ద కంపెనీ ప్రొవైడింగ్ యూ, మీరు అడిగారు ఇది కావాలి అని చెప్పి, వర్బల్గా కానీ జస్ట్ మెయిల్లో కనుక ఉంటే ఇట్ డజంట్ వర్క్ అండి. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఇన్ ద కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్లో ఉండాలి, వాళ్ళు సైన్ చేయాలి, మీరు సైన్ చేయాలి, అప్పుడే దానికి లీగాలిటీ అనమాట. తర్వాత మీరు నాకు చెప్పారు కదా మీరు అలా చేస్తామని, చేయలేదు అంటే వర్బల్గా చెప్పింది ఏది కూడా దే ఆర్ నాట్ బౌండ్ టు డూ ఇట్ అనమాట. సో మీకు ఏమున్నా కూడా కాంట్రాక్ట్ పరంగా, శాలరీ పరంగా, బెనిఫిట్స్ పరంగా, ఎనీ క్వశ్చన్ యూ హ్యావ్, క్లారిఫై దాట్ అండ్ గెట్ దట్ ఇన్ ద కాంట్రాక్ట్లో పెట్టుకొని అప్పుడు మీరు సైన్ చేయండి. దట్స్ ఆల్ ఇట్ ఈస్. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ ఇన్ఫర్మేటివ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.